ఆలయాలకి పంతులు గారుల జీతాలు ప్రభుత్వం చచ్చినా ఇవ్వదు. ప్రభుత్వ బడ్జెట్‌తో సంబంధం లేదు. ఆలయ అభివృద్ధులకి నిధులు రాష్ట్ర ప్రభుత్వం 5 పైసలు ఖర్చు పెడదు. కేంద్ర ప్రభుత్వం కూడా ఖర్చు పెట్టదు. మసీదులకి, చర్చిలకి రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులిస్తుంటాయి. ముస్లిం, క్రైస్తవ పెద్దలకి రాష్ట్ర ప్రభుత్వాలు తమ బడ్జెట్‌లోంచి డబ్బులిస్తుంటాయి. కానీ హిందువులకు సంబంధించిన దానికి ఉండదు. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి? దేవాదాయ శాఖ ఆలయాలకి సంబంధించి జనం, భక్తులు రోజు వేసేటటువంటి డబ్బులు, ఆలయాలకు సంబంధించి జనం ఇచ్చే విరాళాలు, ఈ డబ్బులన్నీ దేవాలయాల పేరుతో ఉంటే అందులో ప్రధాన దేవాలయాలు ఏవైతే లైక్ తిరుమల తిరుపతి దేవస్థానం, విజయవాడ దుర్గగుడి, సింహాచలం ఆలయం, ఇట్లాంటి ప్రముఖ ఆలయాల నుంచి ఒక 20 రూపాయలు తీసుకుని ప్రతి ఏడాది ఆ డబ్బులని కామన్ గుడ్ ఫండ్ అని పెట్టి అందులో నుంచి జీతాలు ఏవైతే అంటే ఆలయాల జీతాలు ఆలయాలు ఇచ్చేసుకోవాలి. అక్కడి కాకుండా ఈ మిగతా చిన్న చిన్న ఆలయాలు, ఆదాయం లేని ఆలయాల్లో ఉన్న అర్చకులకు కానీ, స్వామివార్లకి ధూపదీప నైవేద్యాలకు కానీ ఇచ్చేది అలాంటివి తప్పించి ప్రభుత్వం పైసా ఇవ్వదు. కేంద్ర ప్రభుత్వాలకి అది రాష్ట్ర విధానం కాబట్టి ఇవ్వదు. కానీ మోడీ సర్కార్ హిందుత్వ సిద్ధాంతాల నుంచి వచ్చింది కాబట్టి దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నిట్లలో కూడా భారీగా డెవలప్ చేయడం కోసం, అంటే దాన్ని ఆధ్యాత్మిక టూరిజం వైపుకి, అంటే గుడి దగ్గరలో పర్యాటక ప్రదేశాలు వీటిని కూడా అభివృద్ధి చేస్తే రెండింటిని సమన్వయం చేసుకుంటే అప్పుడు జనము వస్తారు, అటు టూరు చూసుకుంటారు, ఇటు గుడికి వెళ్తారు. తద్వారా ఆలయాలు అభివృద్ధి చెందుతాయి, ఆధ్యాత్మికత ఉట్టిపడుతుంది, ప్లస్ వాళ్ళ వినోదము తీరుతుంది, ఆదాయం వస్తుంది. తద్వారా ఆర్థిక వ్యవస్థకు ఊతమని చెప్పేసి ప్రసాద్ అనే పథకం కింద దేశవ్యాప్తంగా వివిధ ఆలయాలకి డబ్బులు ఇస్తుంది. ఇలాగ ఆంధ్రాకి ఇచ్చిన బోలెడు గుళ్ళకి. కానీ ఇప్పుడు తాజాగా ఈనాడే రాసుకొచ్చినటువంటి అంశం, ఇంజనీర్ల నిర్వాహకం ప్రసాద్ అస్తవ్యస్తం అంటూ అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలోనేమో పనుల అంచనా విలువ కంటే 16% తక్కువకి దక్కించుకుని ఏమీ చేయట్లేదట. 2024 అక్టోబర్లో కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ పథకంలో పనులు మంజూరు చేసింది. 2024 అక్టోబర్ అంటే ఈ మధ్యనే, ఈ ప్రభుత్వం వచ్చాకనే మంజూరు చేసి, కానీ జరగట్లేదు. విశాఖలో యాత్రి నివాస్ హోటల్ ఆధునీకరణ పనులు 8.6 కోట్ల ప్రారంభించారు. అదనంగా 5 కోట్ల పనులు చేయించారు. ఆ బిల్లుల కోసం ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. ఋషికొండ మీద రాజభవనం పనులు మొదట 200 కోట్ల ప్రారంభమై క్రమంగా పెంచేశారు. మంజూరైన పనులే పూర్తి చేయించలేనటువంటి అధికారులు అదనపు పనులు తలకెత్తుకుని మరీ చేస్తున్నారు. ప్రసాద్ సొమ్ముల్ని ఎవడూ బాధ్యత తీసుకోవట్లేదు. ఈ విషయం తేలుతోంది ఇప్పుడు.